జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట గణన మోసం వెలుగు చూసింది. కర్ముల్లా అనే వ్యక్తి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తాని ఒక్కొక్కరి నుంచి 2,50,000 వసూలు చేశాడు. గతంలో పనిచేసిన కలెక్టర్ హరినారాయణ్ పేరిట డూప్లికేట్ కాల్ లెటర్స్ తయారు చేసి బాధితులకు ఇచ్చారు. అది నమ్మి కరీముల్లాకు పదుల సంఖ్యలో బాధితులు డబ్బులు ముట్టజెప్పారు. విధుల్లో చేరేందుకు డిఎంహెచ్ఓ కార్యాలయానికి బాధితులు క్యూ కట్టడంతో అసలు విషయం బయటపడింది. అవి ఫేక్ కాల్ లెటర్స్ అని డిఎంహెచ్ఓ కార్యాలయం తేల్చింది. డిఎంహెచ్ఓ పెంచలయ్య 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కరీముల్లాను అదుపులోకి తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. అయితే బాధితుల నుంచి చాలా వరకు మోసాలు చేసి కరీముల్లా అనే వ్యక్తి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి దగ్గర నుంచి లక్షల్లో తీసుకున్నారు అమౌంట్. దీనికి సంబంధించి పెంచలయ్య కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కరీముల్లాపై ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఆశ్రయంగా తీసుకున్నటువంటి కడప నుండి వచ్చినటువంటి నెల్లూరులో స్థిరపడి హ్యూమన్ రైట్స్ పేరుతో కరీముల్లా అనే వ్యక్తి మరి కొంతమంది మోసగాళ్ళు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో అనేక మంది వద్ద స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డిఎంహెచ్ఓ మాకు బాగా పరిచయము తెలుసు అంటూ ఒక్కో ఉద్యోగానికి 2.5 లక్షల రూపాయల లెక్కన నిరుద్యోగుల వద్ద వసూలు చేశారు. అయితే తర్వాత వీరికి ఉద్యోగాలు డిఎంహెచ్ఓ కార్యాలయం ద్వారా ఇస్తున్నట్టు డిఎంహెచ్ఓ సంతకం ద్వారా కాల్ లెటర్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే కాల్ లెటర్లు పొందిన బాధితులు ఉద్యోగంలో చేరేందుకు డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని సంప్రదించగా ఇది ఫేక్ కాల్ లెటర్ అని తేల్చడంతో తాము నగదు ఇచ్చిన వ్యక్తిని నిలదీయగా మీకు మళ్ళీ ఇంకో చోట ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలగడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా ముఖం చాటేస్తుండటంతో బాధితులు డిఎంహెచ్ఓ కార్యాలయం చేరుకొని అక్కడ ఉన్నటువంటి కాల్ లెటర్లు డిఎంహెచ్ఓ చూపించగా ఇది తన సంతకం కాదని, తన సంతకాన్ని ఎవరో తప్పుగా ఫోర్జరీ చేశారని ఇటు డిఎంహెచ్ఓ కూడా తేల్చడం జరిగింది. దాంతో మోసపోయామని కూడా బాధితులు నిర్ధారించుకున్నారు. అయితే నిరుపేదలమైనటువంటి తాము ఉద్యోగం వస్తున్న ఆశతో అప్పులు తెచ్చి కరీముల్లాకి డబ్బులు కట్టబెట్టామని కూడా డిఎంహెచ్ఓ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బాధితులు తాము డిఎంహెచ్ఓ కార్యంలో ఉన్నాము, పోలీస్ కేసు పెడతామనగానే వెంటనే నిందితుడు కరీముల్లా డిఎంహెచ్ఓ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. వీరిద్దరి మధ్య కూడా నా ఫోర్జరీ సంతకం ఎలా చేస్తామని చెప్పి కూడా కొంతసేపు మాట వాగ్వాదం జరిగింది. జరిగిన క్రమంలో డిఎంహెచ్ఓ దగ్గర ఎలా డబ్బులు తీసుకున్నారో అలా ఎలానో ఇచ్చేయాలని కూడా కొంచెం కొద్దిసేపు కూడా వారిద్దరి మధ్య పంచాయతీ జరిగింది. అయితే మొత్తం మీద కూడా ఇటు బాధితులు అయితే దాదాపుగా ఒక్కొక్కరు 2.5 లక్షల లెక్కన 14 లక్షల రూపాయలు మోసపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫోర్జరీకి సంబంధించినటువంటి ఇప్పటికే డిఎంహెచ్ఓగా ఉన్నటువంటి పెంచలయ్య ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ, ఏఎస్ఐ కూడా కరీముల్లా అనే వ్యక్తి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైతే 468, 470 సెక్షన్లతో కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కరీముల్లా ఎవరైతే ఉన్నారో ఈ తన సంతకం ఫోర్జరీ జరిగినటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగానే ఇటు పోలీసులు కూడా పూర్తిగా ఎఫ్ఐఆర్ చేయడంతో ఇంకా ఇటు బాధితుల నుంచి కూడా లోతుగా విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయటపడతాయని కూడా బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఈ ఫోర్జరీ సంతకాలు అయితే కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో ఓ ఐఏఎస్ సంతకం కూడా ఫోర్జరీ చేయడం కూడా జరిగింది. అయితే అదే విధంగా ఇప్పుడు మళ్ళీ డిఎంహెచ్ఓ స్థాయి అధికారికి సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకం చేయడం ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా మళ్ళీ కలకలం రేపుతుంది. అదే విధంగా దానిపైన నారాయణ కూడా మంత్రి నారాయణ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి నారాయణ కూడా స్పందించడం జరిగింది. స్పందించిన క్రమంలో ఇటువంటి ఫోర్జరీ సంతకాల పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా చెప్పడం జరిగింది. ప్రసన్న. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.